ఏంటమ్మా, జై గురించి అడిగితే ఏం చెప్పకుండా పైకెళ్ళిపోయావు? జైకి ఏమవుతుందోనని మాకు బెంగగా ఉందమ్మా. మమ్మల్ని ఓదార్చి ధైర్యం చెప్పే మనుషులు కూడా కరువయ్యారు. మీరు ఏడిస్తేనో నేను ఓదారిస్తేనో జై బయటికి రాడు గ్రాని. అసలు దోషుల్ని పట్టుకుంటే బయటకొస్తాడు. ఇప్పుడు నేను ఆ పనిలోనే ఉన్నాను. జైని తీసుకొస్తాను, మీ ముందు నిలబడతాను అని ప్రామిస్ చెయ్యను. అదేంటి, నిన్న చేసింది కదా. జైని కాపాడుకోవడం నా రెస్పాన్సిబిలిటీ. బికాజ్ ఆఫ్ జై నా ప్రాణం, నా లైఫ్. జై లేకుండా నేను లేను. సో జై కోసం నేను చేస్తున్న ఈ జర్నీలో ఎక్కడా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. బాయ్. నేను ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళ్తాను. మళ్ళీ ఇలా టోల్గేట్ పెట్టి నన్ను ఆపాలని చూస్తే మిమ్మల్ని టోటల్గా లేపేయడానికి కూడా నేను వెనకాడను. మైండ్ ఇట్. ఎలా వార్నింగ్ ఇస్తుంది అంటే మనం ఈ ఇంట్లో ఉండాలా వద్దా? జైని తీసుకురాకపోని చెప్తా. దాన్నే లేపేసి జైలు చాలు, ఇంకా ఆపు. అయ్యో, జ్యువెలర్ గారు వచ్చి మీరు కొట్టిన రాళ్ళు ఏవి అంటే చూపించొద్దు. అమ్మా, జేబులు కొట్టి జైలుకొచ్చి మేమే ఈ రాళ్ళని కొట్టలేకపోతున్నాం. నన్ను ప్రేమించేశారు. మీ నుంచి ఇంకా నేనేం కోరుకుంటాను? ఆ దైవం అంత ప్రేమను
అందరూ వచ్చి అటెండెన్స్ ఇవ్వండి. నిత్య టైం అయింది, నేను సెల్లోకి వెళ్ళాలి. ఇక నువ్వు వెళ్ళు. అదేంటి నన్ను సెల్లోకి తీసుకెళ్లరా? సెల్ ఏమైనా మన బెడ్రూమ్ అనుకుంటున్నావా? మీరెక్కడుంటే అదే మన రూమ్. ఇక్కడంటే ఏదోలా మేనేజ్ చేశాను నిత్య, లోపడలా కాదు, దొరికిపోతావు. నా మాట విని వెళ్ళు. వెళ్ళను గాక వెళ్ళను, ఏదైతే అదైంది. నేను మీతోనే ఉంటాను. ప్లీజ్ నిత్య. మీ జంట చూడ ముచ్చటగా ఉంది సార్. మేడం గారిని ఉండనివ్వండి. ఎలా ఉంటుంది బ్రదర్? ఆ జైలర్ చూసిందంటే ఆ సంగతి మేం చూసుకుంటాం. తను దొరికితే అందరికీ రిస్క్, మా వల్ల మీరు ఇబ్బంది పడతారు. ఏం కాదు బాసు, ఇంతకంటే పెద్ద పెద్ద రిస్క్లే చేశాం. మహా అయితే ఇంకో సంవత్సరం శిక్ష పెరిగిద్ది, అంతే కదా. మా ఆడోళ్ళు చేయలేని పని మేడం గారు చేస్తున్నారు. మీకు సాయం చేస్తే మాకు పుణ్యం వస్తుంది బాబు. రే వెళ్ళి తీసురా. ఇదిగోమ్మా, ఇందులో మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. చాటుకెళ్ళి మార్చుకురండి. టైం అయిందయ్యా, అందరు రండమ్మా, రండి. రావాలి త్వరగా. ఆహా. ఏంటి మాటారు అట్టసొత్తున్నారు? నాన్న గుర్తున్నానా? బుజ్జిగాన్ని. ఎలా మర్చిపోతాను నిత్య? ఆ రోజు నా కాలుకి ముళ్ళు దిక్కుండా నీ చెయ్యి అడ్డు పెట్టావు. ఈరోజు నీ జీవితాన్ని పణంగా పెడుతున్నావు. నా జీవితాన్ని పణంగా పెట్టలేదు మాటారు. మీతో కలిసి జీవితం పంచుకుంటున్నాను. రేయ్, ఏంట్రా మీటింగులు పెడుతున్నారు? చీకటి పడితే పారిపోతామన్నా? రేయ్ రండి, చెప్పేది మీకే, రండి. పదండి బాసు, లేట్ చేస్తే ఆ లంకిని మీద పడి కుక్కలా కరుస్తుంది. గురుగారండే, మీరేం టెన్షన్ పడబాకండి, మనోళ్ళు మేనేజ్ చేస్తారు. పదండి పదండి పదండి. రండి బాబు, త్వరగా రండి.
మిగతా వాళ్ళందరూ రండి. 101. ఎస్ సార్. రండి. 150. నమస్తే సార్. 420. ఎస్ సార్. 424. నా నెంబర్ లేదు సార్. నా నెంబర్ చూడండి సార్. నెంబర్ లేదు సార్. సార్ నా నెంబర్ సార్. రేయ్ దొంగ ఎదవల్లారా, ఏంట్రా ఇప్పటిదాకా మీటింగ్ పెట్టి నా నెంబర్ అని అరుస్తున్నారు. రేయ్, వెళ్ళండి, వెళ్ళండ్రా, దొంగ ఎదవల్లారా. ఏయ్ రండి, లైన్ లో ఉండండి. ఏయ్ సరిగా చెప్పయ్యా, చెప్పా. 310. ఎస్ సార్. 152. ఎస్ సార్. 345. ఎస్ సార్. 786. ప్రెసెంట్ సార్. పదండి. పదండి పదండి. రండి, పదరా దున్నపోతా, పద పదండి. అన్ని సెల్లు జాగ్రత్తగా లాక్ చేయండి. ఎస్ మేడం. నైట్ కేర్ఫుల్ గా వాచ్ చేయండి. పదండి. వెళ్ళండి వెళ్ళండి. సెంట్రీ తాళం వేయి. శ్రీవారు, ఇదేనా మన బెడ్రూమ్? జైలుకొచ్చి కూడా ఎంత హ్యాపీగా ఎలా ఉంటున్నావు? మీతో నరకంలో ఉన్న నాకు ఆనందమేనండి. కఠినమైన ఈ జైలు గోడలు నేను భయపెట్టట్లేదా? నేనున్నది జైలు గోడల మధ్యలో కాదు, మీ గుండె గోడల మధ్యలో. ఇక్కడింక నాకేం మంగా మంగా నన్ను చూసి కూడా మాట్లాడకుండా వెళ్తుందేంటి? ఇది నేనంటే నిర్లక్ష్యమా లేక మంగ కనిపించలేదన్న కంగారా? మామ్! ఏంటి బేబీ? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు మామ్? ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఆర్ యు షూర్? బేబీ, జైల్లో ఉంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళటం ఏంటా అని. జై లోపలున్నాడని బయట మన పనులు ఆపుకోలేం కదా బేబీ. ఓ ఓకే. ఆఫ్టర్నూన్ నువ్వెక్కడికి వెళ్ళావు మామ్? ఆఫీస్లోనే బోర్డ్ మీటింగ్లో ఉన్నాను. పోలీస్
పోలీస్ స్టేషన్కి వచ్చి బోర్డ్ మీటింగ్ అనే అబద్ధం చెప్తుంది ఏంటి మామ్? సంథింగ్ ఇస్ రాంగ్. నువ్వు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు బేబీ? నీలో ఏదో చేంజ్ వచ్చింది మామ్. చేంజ్ నాలో కాదు, నీలో వచ్చింది. కొత్తగా నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. ఆన్సర్ కావాలంటే క్వశ్చన్ చేయాలి కదా మామ్. నీకిప్పుడు ఏ ఆన్సర్ కావాలి? నువ్వు ఎందుకు మారావు? నేనేం మారలేదు, ఎప్పట్లాగే ఉన్నాను. అవును, నువ్వు ఎప్పట్లాగే ఉన్నావు. జై అరెస్ట్ అయి జైలుకి వెళ్ళాడు. నువ్వు ఎప్పట్లాగే ఉన్నావు. మంగ కనిపించకుండా ఎటో పోయింది. నువ్వు ఎప్పట్లాగే ఉన్నావు. జై ఎలా బయటకొస్తాడో తెలీదు. నువ్వు ఎప్పట్లాగే ఉన్నావు. జై మంగలకు ఎప్పుడు 3 రాత్రులు జరుగుతాయో తెలీదు. నువ్వు ఎప్పట్లాగే ఉన్నావు. నా లైఫ్ అడవి కాచిన వెన్నెల్లా వేస్ట్ అవుతుంది. నువ్వు ఎప్పట్లాగే ఉన్నావు. ఈ ఫ్రస్ట్రేషన్ లో నాకు డిప్రెషన్ పెరిగిపోయి ఏదో ఒక రోజు నేను నిజంగానే చస్తాను. నువ్వు ఎప్పట్లాగే ఉంటావు. బేబీ, ఎస్ మామ్, నువ్వే మారవు. యాజ్ ఇట్ ఈస్ గా ఉంటావు. నీలో ఏ చేంజ్ రాదు. ఎందుకంటే నువ్వు ఐరన్ లేడీవి, ఒక్క మనిషివి. నెంబర్ 1 బిజినెస్ ఉమెన్ గా నీ స్థానాన్ని నిలబెట్టుకుంటూ ఉండడమే నీ పని, అంతేగా? కమాన్ బేబీ, జైని విడిపించడానికి నేను ఏ ప్రయత్నం చేయట్లేదని నువ్వెందుకు అనుకుంటున్నావు? జై తరపున మన లాయర్స్ అందరూ ఆ పనిలోనే ఉన్నారు. బట్ దెర్ ఇస్ నో యూజ్. జై స్టిల్ ఇన్ జైల్. మంగ ఎస్కేప్. మంగ కోసం మనుషులు వెతుకుతూనే ఉన్నారు బేబీ. జై ఇరుక్కున్నది మర్డర్ కేసులో. ఎవిడెన్స్లన్నీ జైకి వ్యతిరేకంగా ఉన్నాయి. సో వాట్ మామ్? ది గ్రేట్ స్వరూప శ్రీనివాస్ తలుచుకుంటే స్టేట్ క్యాబినెట్ కూడా షేక్ అవుతుంది. నీకు తెలియని పొలిటీషియన్సా? నీ మాట వినని ఆఫీసర్సా? అంత పవర్, అంత పొటెన్షియాలిటీ ఉండి కూడా ఒక ఆర్డినరీ లేడీలా ఆన్సర్ చెప్తున్నావు. షేమ్ అనిపించట్లేదా నీకు? సూర్యుడికి ఎంత పవర్ ఉన్నా వర్షంలో తడవలేడు బేబీ. ఎందుకంటే మబ్బులపైన సూర్యుడు ఉండడు, దిగి రాలేడు. నేను కూడా అంతే. ఏదైనా నా స్థాయిలో చేయగలను కానీ దిగజారి చేయలేను. ట్రై టు అండర్స్టాండ్ మీ. I'm tired. Good night. నువ్వు చెయ్యలేని పని నేను చేస్తాను మామ్. ఒక్క రోజులో జీవితం మొత్తం తారుమారైంది కదా నిత్య. ఎక్కడుండాల్సిన మనం ఎక్కడున్నాం? బాధపడకండి. వెన్నెల కొన్నాళ్ళు, చీకటి కొన్నాళ్ళు అంటారు. ఇదేం శాశ్వతం కాదు. ఈ సమయం వెళ్ళిపోతుంది, మళ్ళీ మంచి రోజులు వస్తాయి.